హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే మా యానివర్సరీ అనమాట. April 26, 2023లో మా పెళ్ళయింది. సో 1 year అవుతుంది. నేను శ్రవణ్కి గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఇప్పుడు సర్ప్రైజ్గా వీడియో తీస్తున్నాను. యాజ్ యూజువల్ హస్బెండ్స్ ఎలాగో రియాక్ట్ అవ్వర్లేండి, బట్ వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఇక్కడైతే శ్రవణ్ IPL చూస్తూ ఉన్నాడు, చాలా బిజీగా ఇంట్రెస్టింగ్గా. ఆ రోజు ఐ థింక్ SRHకి RCBకి అనుకుంటా మ్యాచ్, అందుకే పాపం అంత ఇంట్రెస్ట్గా చూస్తూ అన్నాడు. నేను ఏం గిఫ్ట్ ఇచ్చానో కూడా చూడట్లేదు అనమాట. ఇంకా నేను అరిస్తే మళ్ళీ చూస్తున్నాడు గిఫ్ట్ ఏంటో. యాక్చువల్గా శ్రవణ్కి తెలుసు నేను ఏం గిఫ్ట్ ఇస్తున్నాను అనేసి, ఎందుకంటే 2 months బ్యాకే తీసేసుకున్నాను నేను రింగ్. సో ఇంకా అప్పుడు ఫింగర్స్ అది అడిగాను కాబట్టి తనకు ఐడియా ఉంది. అండ్ మేమైతే యానివర్సరీ కోసం చీరాల వెళ్తున్నాము బీచ్కి. సో ఫస్ట్ బీచ్ అనుకున్నాము, కాకపోతే మధ్యలో విజయవాడలో స్టాప్ ఉంది. సో విజయవాడ వెళ్దాం కదా అని చెప్పి ఇంకా సింహపురి ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నాము. అది చీరాల వరకు వెళ్తుంది. ఇంకా ఆ రోజు ట్రైన్ 10:50కి రావాల్సింది, 12 o'clock వచ్చింది. ఇంకా ఓపిక లేక నేను వ్లాగింగ్ చేయలేదు. ఇంకా మార్నింగ్ విజయవాడకు వచ్చేసామన్నమాట. సో విజయవాడకి 6:30కి రీచ్ అయిపోయాము. నేనైతే నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట విజయవాడ రావడము. మేము పెద్దగా ఇటు సైడ్ రాము, ఎక్కువ మేము తిరుపతి, తమిళనాడు ఇలా వెళ్తామన్నమాట. అంటే కోస్తాంధ్ర సైడ్ అయితే ఇదే ఫస్ట్ టైం అని చెప్తాను నా విజిట్. అండ్ విజయవాడ అనగానే ఆ ప్రకాశం బ్యారేజ్, కృష్ణా నది, ఇవన్నీ నేను మూవీస్లో చూశాను అండ్ బుక్స్లో చదివాను అనమాట. కానీ ఫస్ట్ టైం అక్కడ రియల్గా చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ కృష్ణానది దగ్గర మనకు ముందు స్నానాలకు వదిలేవారంట, ఇప్పుడైతే వాళ్ళు ట్యాప్స్ పెట్టేశారు. నాకు ఎందుకో అక్కడ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు స్నానం చేసుకోవడము. అందుకే ఇంకా బయట రూమ్ తీసుకున్నాము. ఒక 2 hours 600 ఏమో పే చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మేమైతే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము మేము. అండ్ ఎండలు 9:30 అండ్ టైం అవుతూ ఉండేది. ఎట్లా ఉంది చూడండి, అసలు మిట్ట మధ్యనలాగా అనిపిస్తోంది. విజయవాడలో ఎండలు భయంకరంగా ఉన్నాయండి. అసలు నాకు శ్రవణ్కి అయితే ఇంకా చెమటలు ఒక రేంజ్లో పట్టాయి. 9:30 మళ్ళీ టైము పెద్ద టైం కూడా కాదు. ఇక్కడ హైదరాబాద్తో కంపేర్ చేస్తే అక్కడ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఎండలు. మాకు ఉన్న 2-3 hours వేడికి తట్టుకోలేకపోయాము. ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మనము 3 waysలో వెళ్ళొచ్చు అనమాట. బస్సు ఉంటుంది, ఫ్రీ బస్సు, ఇంకొకటి స్టెయిర్ కేసు, ఇంకొకటి లిఫ్ట్ అనమాట. మేము లిఫ్ట్ దగ్గర చూసాం, కానీ అక్కడ అంటే చార్జబుల్ అని చెప్పి వేస్తున్నారు. ఇంకా అందుకే అటు వెళ్ళలేదు. ఇంకా మన ఫోన్స్, చెప్పులు అన్నీ మనము లాకర్ దగ్గర పెట్టేసి మనం ఇంకా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే స్టెయిర్ కేస్ మీద వెళ్ళాము. ఒక 20 minutes పట్టింది మాకు ఎక్కడానికి. ఆ తర్వాత దర్శనం అయితే జస్ట్ ఒక 10 minutesలో అయిపోయిందండి. పెద్ద క్యూ ఏం లేదు నాకు తెలిసి. చాలా బాగా అయింది దర్శనము. ఇంకా అక్కడ ఫొటోస్ తీస్తుంటే నాకైతే అక్కడ ఫొటోస్ తీసుకోవడం ఇష్టము. గుడి ముందర మనకు మెమరీగా ఉంటుంది కదా, ఇంకా అందుకే మేము ఒక 2-3 సార్లు తీసుకుంటే అది సరిగ్గా రాలేదు, ఇంకా మంచిగా వచ్చిందని అలా లామినేషన్ చేయించుకున్నాము. జస్ట్ ఒక 150 తీసుకున్నాడు అంతే. ఇంకా రూమ్కి వచ్చేసి బ్యాగ్స్ తీసుకొని మా నెక్స్ట్ స్టాప్ చీరాల అనమాట. యాక్చువల్గా చీరాల వెళ్ళాలని ప్లాన్ మాది, అందుకే మేము ఇక్కడ దాకా వచ్చాము యానివర్సరీకి. నేను బీచ్ ఎప్పుడో చిన్నప్పుడు చూసాను, నాకు గుర్తు కూడా లేదు సరిగ్గా. అందుకే బీచ్కి తీసుకెళ్ళంటే ఇంకా స్టాన్ అది బాగుంటుంది, వాళ్ళు వెళ్ళారంట లాస్ట్ టైం, ఇంకా అందుకని తీసుకొచ్చాడు. కాకపోతే మధ్యలో విజయవాడ ఉంది కదా, సో దర్శనం కూడా చేసుకొని వెళ్దాము, ఎలాగో బీచ్ ఈవినింగే కదా బాగుంటుంది అని మేము ఇంకా విజయవాడ వచ్చేసాము. ఇంక ఇప్పుడు ఇక్కడి నుంచి మేము చీరాల వెళ్ళాలని ప్లాన్ అనమాట. సో బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్లో మనకు బస్సెస్ ఎవ్రీ 1/2 hourకి ఉంటుంది చీరాలకి. సో ఇంకా ఇప్పుడైతే బస్ కోసం ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాము. వెయిట్ చేసాక బస్ వచ్చింది. ఇంకా మా ట్రిప్ అయితే స్టార్ట్ అయిందనమాట చీరాలకి. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా మేము చీరాలకి నుంచి టికెట్ బుక్ చేసుకున్నాం రిటర్న్. కాకపోతే మాకు బస్సులో ఒకరు పరిచయం అయ్యారు. వాళ్ళు ఏం చెప్పారంటే చీరాల బీచ్ కంటే కూడా బాపట్ల బీచ్ బాగుంటుంది, మీకు బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా అని చెప్పారు. సో ఇంకా అప్పుడు సడన్గా మేము ప్లాన్ చేంజ్ చేసుకొని బాపట్లకి వెళ్ళామన్నమాట. సో వెళ్ళే దారిలో ఇదంతా నది అనమాట. సో వాటర్ ఉంటుందంట వర్షాకాలంలో, బట్ ఇప్పుడు ఎండలకి మొత్తం ఇంకిపోయింది. అసలు ఎంత డ్రైగా కనిపిస్తుంది చూడండి. అదే వాటర్ ఉంటే చూడడానికి భలే ఉండేది. అసలు కాళహస్తిలో చూపించాను కదా నేను, ఆ బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు డ్రైగానే ఉంటుందని చెప్పి, కానీ అంత వాటర్ వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం చాలా డ్రై అయిపోయింది. చూడడానికి నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు. ఎందుకంటే నేను ఈ వ్యూ పాయింట్ ఇన్స్టా రీల్స్లో చూశాను లాస్ట్ టైం ఒకసారి, ఎప్పుడో ఫుల్ వాటర్ అయ్యేటప్పుడు చూపించారు వాళ్ళు, కానీ మేము వచ్చినప్పుడు వాటర్ లేదు. అది ఒక డిసప్పాయింట్ అయిందనమాట. ఇంకా బాపట్లలో దిగేసాము. నాకైతే ఫుల్ ఆకలేస్తోంది. ఇంకా అక్కడే JK ఫుడ్ కోర్ట్ ఒకటి ఉంది బాపట్ల బస్ స్టాండ్కి ఈ పక్క. సో ఇంకా మేమైతే అక్కడికి వచ్చేసాము. మంచిగా ఏసీ వేసారు, నేనైతే ఆ ఏసీని ఎంజాయ్ చేస్తున్నాను. శ్రవణ్ ఫుడ్ ఏం కావాలని అడిగాడు. నీ ఇష్టం ఏమైనా ఆర్డర్ చేయని చెప్తే ఇంకా బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ చెప్పాడు. అండ్ చికెన్ 65 అనమాట స్టార్టర్ మాత్రం యమ్మీ ఉంది. అండ్ బిర్యానీ మాకెందుకో నచ్చలేదు, ఎందుకంటే
ఎందుకంటే ఇది మండీ రైస్ లాగా అనిపించింది. అండ్ గోంగూర పచ్చడి ఇచ్చారు. శ్రవణ్కి అయితే బిర్యానీ గోంగూర పచ్చడి ఏంటి అన్నాడు. పాపం తనకు ఆ కాంబినేషన్ తెలీదు. అండ్ నాకైతే తెలుసు, ఎందుకంటే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అంకుల్ చేస్తారు చికెన్ బిర్యానీకి గోంగూర పచ్చడి. యమ్మీ ఉంటుంది అంకుల్ వంట అసలు. మా డాడీ ఫ్రెండ్ రవి అంకుల్. ఇంకా ఫుడ్ తినేసి అక్కడే మేము ఒక షేర్ ఆటో ఉంటే మాకు సూర్యలంక బీచ్కి అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అంట. సో ఇంకా షేర్ ఆటో ఎక్కాము, అందరూ దిగేశారు, మేమే మిగిలాము. అక్కడ చూడండి పడవలు, నది ఎంత బాగుంది కదా. నాకైతే ఆ వ్యూ నచ్చింది, ఇంకా అందుకే వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ ఫైనలీ వీఆర్ హియర్. నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టము, కానీ వాటర్ అంటే అంతే భయం కూడా. అస్సలు నేను అంటే వాటర్ దగ్గరికి ఎందుకో నాకు ఒక ఫోబియా లాగా అనిపిస్తుంది, వెళ్ళలేను నేను. కాకపోతే బీచ్ తీసుకెళ్ళి అని చెప్పి గత 1 ఇయర్గా చావగొట్టాను శ్రవణ్ని. ఇక్కడికి వచ్చాకేమో వాటర్లోకి రమ్మంటే నాకు భయం అని చెప్పాను. అంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం కదా వాటర్ అవంతా కూడా. నా ఫేస్ చూడండి ఎంత వెలిగిపోతుందో అసలు. నాకు బీచ్ అంటే ఇష్టమే, ఎందుకంటే అందరూ వెళ్తున్నారు కదండి, ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ అన్నీ చూస్తాం కదా, మనకు అనిపిస్తుంది వెళ్ళాలని చెప్పి. కానీ నాకున్న వాటర్ ఫోబియా వల్ల నేను మొత్తం స్పాయిల్ చేసుకున్నాను, నిజం చెప్తున్నా. ఫస్ట్ ఒక 1 hour చాలా భయపడ్డాను, ఇంకా అసలు వాటర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. పాపం శ్రవణ్ దగ్గర ఉండి తీసుకెళ్ళాడు, కానీ అసలు నేను కోఆపరేట్ చేయలేదు ఆ వాటర్లో దిగడానికి. అండ్ బీచ్ అయితే మాత్రం చూడండి చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది అసలు. ఆ వేవ్ సౌండ్ అయితే నాకు నిజంగా అసలు ఎంత మంచిగా అనిపించిందో. అంటే అంత విష్ చేశాను కదా వెళ్ళాలని, కాకపోతే అక్కడికి వెళ్ళాక ఎంజాయ్ చేయలేకపోయాను. అంటే నాకు బీచ్ అంటే ఇష్టమే, కాకపోతే వాటర్ అంటే భయము, అందుకే సరిగ్గా ఎంజాయ్ చేయలేదు ఫస్ట్ ఒక 1 hour. ఇంకా మళ్ళీ అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం మంచిగానే ఎంజాయ్ చేశాను. శ్రవణ్ అయితే బాగా అక్కడి దాకా వెళ్ళాడు, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి కదా అక్కడి దాకా వెళ్ళాడు. నాకు అక్కడి దాకా వెళ్ళేంత భయం లేదు, అంటే అంత భయం అనమాట, ఇంకా అందుకే వెళ్ళలేదు. ఇంకా శ్రవణ్ చూడండి, మేము బ్యాగ్స్ అయినా ఒక దగ్గర పెట్టేసాము, మనీ పే చేసాము అక్కడ వాళ్ళ లాకర్ దగ్గర. ఇంకా శ్రవణ్ డ్రెస్ మార్చుకొని టిప్ టాప్గా వెళ్తున్నాడు చూడండి బీచ్లో దిగడానికి. ఇంక ఇప్పుడు చూస్తారు శ్రవణ్ కథలన్నీ మీరు. నాకైతే వాటర్ అంటే భయం అని నేనైతే వెనక్కి వచ్చేసాను, అస్సలు ముందుకు పోలేదు. పాపం శ్రవణ్ మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, నేను అంతా బిస్కెట్ చేసి పెట్టాను, కానీ తను మాత్రం సింగిల్గా ఎంజాయ్ చేసుకున్నాడు. అక్కడ చూడండి మంచి కూర్చున్నాడు అల్లల దగ్గర. నాకైతే ఆ సాల్ట్ వాటర్కి అసలు కూర్చోబుద్ధి కూడా కాలేదు, శ్రవణ్ మాత్రం మంచిగా కూర్చున్నాడు. అంటే సాల్ట్ వాటర్కి ఒక రకమైన ఇరిటేటింగ్ అయిపోతుంది అనమాట, చెమటకి సాల్ట్ వాటర్కి. నాకైతే విసిగొచ్చింది. ఇంకా శ్రవణ్ పాపం ఒక్కడే ఎంజాయ్ చేసుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తుండే అంట. అవన్నీ చెప్తా ఉన్నాడు, మా ఫ్రెండ్స్ అందరం వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము, నీతో వచ్చాను నువ్వేమో వాటర్లోకి రానంటావు, విసిగిస్తావు, సరే పో నేనన్నా ఎంజాయ్ చేస్తానని చెప్పి తను హ్యాపీగా అక్కడ ఎంజాయ్ చేస్తాను అనమాట. కానీ నాకు ఈ వాటర్ అంటే భయం అని చెప్పి నేను ఇంక అస్సలు వెళ్ళలేదు దగ్గరికి. ఒక 1 hour పట్టింది నాకు అక్కడ సెటిల్ డౌన్ అవ్వడానికి. ఓకే ఏం కాదు అని నాకు నేను చెప్పుకొని ఇంకా ఒక 10-15 నిమిషాలు నన్ను నేను కన్విన్స్ చేసుకున్నాను, వెళ్ళొచ్చు ఏం కాదు అని. కొంచెం ముందుకు వచ్చానమాట, కొంచెం ముందుకు వచ్చి ఇంకా నా వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాను. అట్లీస్ట్ వ్లాగింగ్ కన్నా నువ్వు వాటర్ దగ్గర రావాలని చెప్పి శ్రవణ్ చెప్పాడు. ఇంకా అంత దూరం వెళ్ళి వ్లాగింగ్ కోసం అని చెప్పానా, మనం వెళ్ళకపోతే బాగోదు కదా, మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు రారా అంటే ఇంకా శ్రవణ్ తీసుకెళ్ళాడు. అక్కడ చూడండి అసలు శ్రవణ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడు. శ్రవణ్ అయితే నేనే మొత్తం బిస్కెట్ చేసుకున్నాను భయం అని నేను మళ్ళీ రియలైజ్ అయ్యాను. బట్ లాస్ట్ ఒక 2 hours మాత్రం మంచిగా వాటర్లో ఎంజాయ్ చేస్తాం మేము. ఆ క్లిప్స్ అన్ని తీయలేదు నేను, ఎందుకంటే వాటర్లో తడిచిపోయాక ఫోన్స్ పాడైపోతాయని ఇంకా బ్యాగ్లో పెట్టేశాము. అండ్ ఇక్కడ నుంచి నేను అన్మ్యూట్ చేస్తాను, సో ఒకసారి మీరు కూడా చూడండి. ఆ వేవ్ సౌండ్ అవన్నీ చాలా బాగుంటుంది, వినండి ఓకేనా.
అయింది. క్యాప్చర్ అయింది. ఇంకా కొంచెం భయం పోయింది. అప్పటికే ఒక 1 అవర్ అయిందనుకుంటా టైం. 1 అవర్ పట్టింది. ఇంకా ఫోన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి బ్యాగ్‌లో ఇంకా నేను కూడా శ్రవణ్‌తో పాటు కొంచెం సేపు ఎంజాయ్ చేశాను. అక్కడే కూర్చొనున్నా నేనైతే దగ్గరికి కూడా వెళ్ళలేదు. పాపం శ్రవణ్ అక్కడికి పిలుస్తున్నాడు కానీ నాకు అలలు చూస్తేనే భయమేస్తోంది. ఇంక అస్సలు వెళ్ళలేకపోయాను నేను అక్కడి దాకా. ఈ ఫ్రంట్‌లోనే కూర్చోనున్నాం మేమిద్దరం. ఒక 1 అవర్ కూర్చొనుంటాం. మంచిగా సన్‌సెట్ అవుతుంటే బాగా ఎంజాయ్ చేశామనమాట. అంటే నాకు బీచ్ అంటే చాలా ఇష్టం కానీ బీచ్, వాటర్ ఫాల్స్, రివర్ రాఫ్టింగ్ అన్నీ చాలా ఇష్టం. కాకపోతే రియాలిటీకి వచ్చేటప్పటికి ఆ భయం వల్ల నేను అస్సలు ఎంజాయ్ చేయలేను. అండ్ భయాన్ని ఓవర్‌కమ్ చేస్తే మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అనేది నేను రియలైజ్ అవ్వననమాట. ప్రతిసారి నేను అదే రిగ్రెట్ ఫీల్ అవుతాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కూర్చున్నాను నేను ఇక్కడ. శ్రవణ్ నాకు సడెన్‌గా సర్ప్రైజ్‌గా ఈ బ్లాక్ బీడ్స్ చైన్ గిఫ్ట్ చేశాడు. ఇది గోల్డ్. నేనెప్పుడో అడుగున్నాను ఇలాంటిది కావాలని చెప్పి. డిజైన్ కూడా పంపించి పెట్టాననమాట సేఫ్ సైడ్ కోసము. ఇంకా అందుకే నాకు శ్రవణ్ ఇది తీసుకున్నాడు. యాక్చువల్‌గా మేమెలా అంటే ఏది కావాలో ముందే డిస్కస్ చేసుకుంటాము. సో, అలా గిఫ్ట్ అనేది నచ్చిన గిఫ్ట్ ఇవ్వాలి కదా! ఎండ్ ఆఫ్ ద డే. ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం అందరూ ఇస్తారు. కానీ నచ్చిన గిఫ్ట్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! సో, నేను అందుకే శ్రవణ్‌ని అడిగాను. నాకు రింగ్ కావాలన్నాడు. నేను ఇంకా అందుకే రింగ్ తీసుకున్నాను. నాకేం కావాలని అడిగాడు. బ్లాక్ బీడ్స్ కావాలి అప్పుడు సెండ్ చేశాను గుర్తుందా అంటే చాలా డిజైన్స్ సెండ్ చేశాను నేనసలు. అందులో ఏ డిజైన్ పాపం తను రియలైజ్ అవ్వాలి నాకు అర్థం కాలేదు. బట్ ఫైనల్‌గా అయితే నా ఫేవరెట్ డిజైనే పట్టుకొచ్చాడు. సో, ఐయామ్ హ్యాపీ. సో, అలా నాకైతే మంచి గిఫ్ట్ వచ్చేసింది. నాకైతే సర్ప్రైజ్ ఫేస్ తెలిసిపోతుంది కదా మీకు. శ్రవణ్ అస్సలు సర్ప్రైజ్ అవ్వడు. ఏం చేయలేం. మనం ఎక్స్‌ట్రోవర్ట్ తను ఇంట్రోవర్ట్. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. అక్కడే మనకు బాత్రూమ్స్ ఉంటాయి. పే చేస్తే మనం ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బట్టలన్నీ పిండేసుకొని బ్యాగ్‌లోకేసుకొని కాసేపు ఇక్కడ ఇలా టైమ్ స్పెండ్ చేసాము. నేను మంచిగా ఇన్‌స్టా కంటెంట్ కోసము, రీల్స్ కోసము కొంచెం వీడియో షూట్ చేసుకున్నాను. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి బీచ్ చాలా మంచిగా అనిపించింది. 5:30కి వాళ్ళు ఇంకా ఆపేస్తారు. వెళ్ళమని చెప్తారు. అందరిని అనౌన్స్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఎవరు పట్టించుకోరు కదండీ. మేమైతే 3:30కి వచ్చాము. 6:30 వరకు ఉన్నాము. ఇంకా ఆటో అక్కడ షేర్ ఆటో ఉంటే ఇంకా బాపట్లకు వచ్చేసాము. ఇక్కడ ఈ అంబేద్కర్ విగ్రహం ఉంది కదా! ఆపోజిట్ దానికి బ్యాక్ సైడ్‌లోనే చికెన్ పకోడీ వేస్తున్నాడండి. యమ్మీ ఉంది అసలు. మేమైతే 100 గ్రామ్స్ తీసుకున్నాము. నాకు చాలా నచ్చింది. ఇంకా ఆలోపు బస్ వచ్చేసిందనమాట చీరాలకి. మేము చీరాల నుంచి బుక్ చేసుకున్నాం ట్రైను. ఇంకా అందుకే బస్‌లో మేమైతే చీరాల స్టార్ట్ అయిపోయాము. పాపం శ్రావణ్ ఎప్పుడు చూసినా ఇది ఎక్కడి నుంచి కెమెరా తీస్తుందో అర్థం కావట్లేదు అనుకుంటా ఉంటాడు. ఇంకా ఇదైతే మనకు రైల్వే స్టేషన్ ముందరే అనమాట. చిన్న ఫుడ్ కోర్ట్ లాగా ఉంది. మంచిగా దోసలు, రోటీలు అన్నీ వేస్తున్నారు. సో, ఒకసారి ఒక రౌండ్ ఏద్దాం కదా అని వచ్చాము మేము. అంటే ఆఫ్టర్‌నూన్ తిన్నదే కదా! మళ్ళీ ఏం తినలేదు. మధ్యలో పానీపూరి తిన్నాం కానీ బీచ్ దగ్గర నాకు నచ్చలేదు. ఇంకా నేను ఒక పానీపూరి తిన్నా అంతే. శ్రావణే తిన్నాడు మిగతా అంతా. అండ్ ఇక్కడ నేనైతే దోస ఆర్డర్ చేశాను. దోస మాత్రం చాలా బాగుంది. దోసకి బొంబాయి చట్నీ అండ్ పల్లి చట్నీ ఇచ్చారు. యమ్మీ ఉన్నింది టేస్ట్ అసలు. ఇంకా కారం కూడా ఇచ్చారు. నేను బొంబాయి చట్నీ తర్వాత వేసుకున్నాను. కారము, పల్లి చట్నీ, దోస ఎంత యమ్మీ ఉందంటే అంత యమ్మీ ఉంది. కానీ కొంచెం స్పైసీ అనిపించింది. మన స్పైస్ లెవెల్స్‌కి అది చాలా ఎక్కువ. నేను చాలా తక్కువ తింటా కారము. ఇంకా ఫుల్‌గా కుమ్మేసి శ్రవణ్ కోసం ఒక బిర్యానీ పార్సెల్ చేసుకున్నాము. ఇంకా శ్రవణ్ అది స్టేషన్‌లో కూర్చొని తిన్నాడు. ఆ బిర్యానీ కూడా శ్రవణ్‌కి నచ్చలేదు. ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఆన్ టైమ్‌కి వచ్చిందండి. జస్ట్ ఒక్క 5 మినిట్స్ మాత్రమే డిలే అయింది. ఇంకా మేమైతే అప్పటికే 10 అయిపోయింది కాబట్టి ఇంకా హ్యాపీగా నిద్రపోయాము. మార్నింగ్ 6:30కి సికింద్రాబాద్ వెళ్ళిపోయాము. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడైతే కొన్ని కళాఖండాలు యాడ్ చేస్తాను యాజ్ యూజువల్. ఒక లుక్ వేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తుంది. బాయ్ బాయ్. అంటిల్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.